జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. శని పాలితమైనటువంటి రెండు రాశులు మకర కుంభ. మరి మకర కుంభ రాశుల్ని శని ఎట్లా ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు, అట్లా అంటే నా ఉద్దేశం ఎటువంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు అని చెప్పి. రెండు రాశులు ఇది విచిత్రంగా ఉంటుందండి. ఆ అంటే పక్క రాశులనే ఆయన ఆధిపత్యంలో ఉన్నాయి కాబట్టి. సో ఎట్లా ఉంటుంది అసలు శని ఎటువంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు ఈ రెండు రాశుల వాళ్ళకి? జీవితంలో ఖచ్చితంగా వీళ్ళు మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి, అలాగే దేవతారాధన, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అన్న. అంటే మనకి పక్కన ఎందుకు ఇచ్చారు అంటే మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మాధిపతి అయిన తర్వాత ఆయన్ని కరెక్ట్ గా అనుసరిస్తే లాభాలు ఇస్తారని అర్థం. అందుకే మనకి 10వ రాశి 11వ రాశి. సో 10 అనేది మన చేసే కర్మకారకత్వము ప్లస్ మనం చేసే పనులు వ్యాపారాలు ఎలా ఉంటాయని చెప్పేది. లాభస్థానం అనేది మనకి అక్కడ ఏది ఉంటే ఏ గ్రహం ఉంటే అది మనకి బోనస్ కింద. సో ఎవరికైనా జాతకంలో వాళ్ళ లగ్నానికి 11వ స్థానంలో ఏ గ్రహమైనా ఉంది అంటే అది వాళ్ళకి బోనస్. అవునా? మంచి ఫలితాలు ఇస్తుంది. సో అందుకే మనకి దశమ స్థానాన్ని లాభస్థానంలో ఏ గ్రహాలు ఉంటే వాళ్ళది బోనస్ కింద. అంటే ఒక భగవంతుడి దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళీ మాకు ఇంకో జీవితం ఇస్తే మేము ఖచ్చితంగా మంచి బతుకుతాము అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ లాభస్థానంలో గ్రహాలు ఉంటాయంట. ఇది జ్యోతిష్ శాస్త్రంలో పుస్తకాల్లో రాసింది అనమాట. సో అందుకని లాభస్థానంలో ఏ గ్రహం ఉంటే వాళ్ళకి బోనస్ కింద. అంటే లాభస్థానంలో గ్రహం ఎప్పుడైనా ఉండాలి అంటే శని భగవాన్ ఒక అనుగ్రహం ఉంటేనే ఉంటారు అక్కడ ఖచ్చితంగా. అంటే ప్రారంధ కర్మలు ఏవైతే మనకు ఉన్నాయో, ఏ జన్మ మనం చేసుకున్న అన్ని కూడా ఉన్నాయో దానిలో భగవంతుడు ఒక అనుగ్రహము ఖచ్చితంగా ఉండి ఈ కర్మని ప్రవృత్తి ఖచ్చితంగా దీన్ని నివృత్తి చేసుకోవాలి అనుకున్నప్పుడు లాభస్థానాన్ని ఒకటి ఇస్తారు. ఓకే. సో అందుకే చాలా మందికి లాభస్థానంలో గ్రహాలు ఉంటే శని భగవాన్ ఒక అనుగ్రహం ఉంటుంది కనుక లాభస్థానంలో గ్రహాలు ఉంటాయి. ఇది నేను చూసిన అనాలిసిస్ చూసిన దాంట్లో మాట. అయితే అందుకని శని భగవాన్ ఒక అనుగ్రహం ఉండాలి రెండు రాశులకి అంటే ఈ రెండు రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి గురించి చెప్దాం. అంతకన్నా ముందు మకర రాశి వారికి అసలు శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారండి? ఖచ్చితంగా ఒక డిసిప్లైన్ అన్న ఫాదర్ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. ఓకే. అంత డిసిప్లైన్డ్ గా ఉంటారా? అంత డిసిప్లైన్ గా చిన్నప్పటి నుంచి ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ జీవితంలో సంతోషం ఆనందమే తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దీంట్లో మకర రాశిలో మన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట. ధనిష్ట 2 పాదాలు, తర్వాత శ్రవణ 4 పాదాలు, ఉత్తరాషాఢ వచ్చేసరికి 3 పాదాలు ఉంటాయి. 2, 3, 4 పాదాలు. ఈ వీళ్ళ ముగ్గురికి ఏంటంటే చదువు విషయంలో కానీ ఏంటి ఆలోచన విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు. ఓకే. కానీ అదృష్టం తక్కువ ఉన్నవాళ్ళు. అవగాహన పూర్తిగా ఉంటుంది, అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసుకోవాల్సినవి మార్చుకోవాల్సిన మార్పులు ప్రతిదీ కూడా పట్టుకుంటాడు ఆయన. అందుకే మకర రాశి వాళ్ళ జీవితం మొదలవడానికి 40 ఏళ్ళు దాటేస్తుంది. 40 ఏళ్ళ తర్వాతే వాళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ముందుగా తెలిసినా వాళ్ళు తెలుసుకునే లోపలికి జీవితం అంతా అయిపోతుంది. అయ్యో మేము అప్పుడు ఇలా చేస్తుంటే బాగుంది, అప్పుడు ఇలా చేస్తుంటే బాగుంది అనుకునే వాళ్ళు కూడా మకర రాశి వాళ్ళే. తర్వాత ఇన్ని కష్టాలు పడి ఒక మంచి ఇక్కడ నుంచి మా జీవితం బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా మకర రాశి వాళ్ళే. ఈ 2 కాంబినేషన్స్ శని భగవాన్ వీళ్ళకి పూర్తి తత్వాన్ని ఇస్తారు. వీళ్ళకి ధనస్థానం ఏమైంది, కుంభరాశి అయింది. అంటే ఏంటంటే డబ్బు చాలా ఆలస్యంగానే వస్తుంది. అక్కడ శని భగవాన్ అధిపతి. డబ్బు అనేది ఆలస్యంగానే వస్తుంది. వాళ్ళు ఏ పని చేసినా రిజల్ట్ ఆలస్యంగా వస్తుంది. వాళ్ళు ఒక మంచి రంగంలో రాణించాలన్నా ఆలస్యమే. ఒక యాక్టర్ గా రావాలి అంటే ఎన్నో కష్టపడితే యాక్టర్ అవుతాడు. ఒక రైటర్ గా రాణించాలంటే ఎంతో కష్టపడితే రైటర్ అవుతాడు. అలాగే ఒక ఉద్యోగంలో మంచి గుర్తింపు రావాలి అంటే చాలా కష్టపడాలి. అయితే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా వీళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. 100%. అయితే మనం వీళ్ళని ఎలా తీసుకోవాలంటే ఒక మాస్టర్స్ గా తీసుకోవచ్చు. తత్వబోధన బాగా ఉంటుంది వీళ్ళ దగ్గర. సో ఏ విషయమైనా శ్రవణ నక్షత్రం తీసుకోండి, ఉత్తరాషాఢ నక్షత్రం తీసుకోండి, అసలు మకర రాశి వాళ్ళని తీసుకోండి. వాళ్ళు ఏదైనా విషయం అడిగితే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సర్దిద్దుకోవడం వాళ్ళకి రాదు, కానీ పక్క వాళ్ళ జీవితం మాత్రం బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎందుకు రావట్లేదని వాళ్ళకే తెలియదు, కానీ పక్క వాళ్ళకి మాత్రం ఒక మంచి ప్లానింగ్ చేసి ఇవ్వగలరు. అందుకే వీళ్ళు మాస్టర్స్ అన్నది. ఇది ఏ వ్యాపారం చేయొచ్చు, ఏ రంగంలో గుర్తింపు ఉంటుంది, అంటే మీలో ఉన్న పాజిటివ్ ఏమున్నాయో వాళ్ళకి కనిపెట్టేస్తారు. ఇవన్నీ మీకు పాజిటివ్స్, మీరు దీన్ని వాడండి, దీన్ని ఇలా చేయండి అని చెప్తారు. అలా తత్వబోధనలో మకర రాశి వాళ్ళని
మంచి Number one స్థాయిలో గా నెంబర్ 1 స్థాయిలో తీసుకెళ్ళచ్చు. అంటే Okay. మాస్టర్స్ గా ఇంట్లో ఒక మకర రాశి వాళ్ళు ఉంటే Hmm. ఓర్పు సహనం నేర్పిస్తారు. తర్వాత ఇంట్లో పనులు చేయగలుగుతారు. ఎదుటి వాళ్ళు చెప్పగలుగుతారు, చేయించగలుగుతారు. Hmm. ఇవన్నీ మకర రాశి వాళ్ళకి వేసుకోవచ్చు. ఓకే. అది ధనం సంపాదిస్తారంటే అది Hmm. మళ్ళీ క్వశ్చన్ మార్కే. ధనం అనేది కాస్త ఆలస్యంగా వస్తుంది. ఇక కుంభరాశి వాళ్ళు తీసుకుంటే వీళ్ళకి ప్రాధాన్యంగా ఉండేది ఏంటంటే డబ్బు సంపాదన మీద అవగాహన ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించేవి ఏవైతే ఉన్నాయో అవే చదువుతుంటారు, అవే పనులు చేస్తుంటారు. సో డబ్బులు ఎలా రావాలో దానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు ఈ కుంభరాశి వాళ్ళు. ఇక్కడ కుంభరాశి లాభస్థానం, లాభరాశి అయినప్పటికీ కూడా వీళ్ళ ప్రతిదీ వాళ్ళ లాభం కోసమే పని చేస్తారు. అవి ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో చెప్పాలంటే సెల్ఫిష్ మెంటాలిటీ. అరే. వాళ్ళ తత్వం ఏంటంటే నువ్వేమైనా చేసుకో, నా పని మాత్రం ఇంతే, నేను ఇలాగే చేస్తాను. దీంట్లో మనం ఎవరిని తీసుకున్నా సరే మోస్ట్లీ 99% ఒక రకమైన సెల్ఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళే. అంటే నేను సంపాదించుకోవాలి, నేను బ్రహ్మాండంగా ఉండాలి, నేను మంచి స్థాయిలో ఉండాలి, అంతే. పక్కవారి గురించి ఆలోచించేది తత్వం తక్కువే ఉంటుంది. వీళ్ళకి ధనస్థానం అయింది, గురువు అయింది కనుక వీళ్ళకి అదృష్టం శాతము ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి వాళ్ళే ఉంటారు. వీళ్ళకి స్నేహితులైనా, బంధువులైనా, భార్య అయినా, అయితే భర్త అయినా, పిల్లలైనా వీళ్ళకి అదృష్టం తెచ్చే వాళ్ళే తప్ప వీళ్ళు దురదృష్టం వాళ్ళు కాదు. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా వరకు ఏదైనా సరే పరిహారాలు కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కువ కష్టపడి చేయరు. సింపుల్ గా ఉండే పరిహారాలు ఎంచుకుని చేసేస్తుంటారు. అది ఎక్కువసేపు ప్రదర్శనలు చేయాలి, అమ్మ అన్ని ప్రదర్శనలు చేయాలా, 11 చేసిన దేవుడు సంతోషిస్తారు కదా, 11 చేయొచ్చు, 108 జోలికి వెళ్ళారు. 108 జోలికి వద్దు, 11 ఓకే. చేస్తుంటారు. కొంతమంది దానికంటే కూర్చొని జపం చేస్తే ఇంకా మంచిది కదా, జపం చేసేద్దాం, ప్రదక్షిణ చేయరు అసలు, జపం చేద్దాం అని చెప్పి జపం చేస్తారు. ఓకే. ఇంకా కొంతమంది ఏంటంటే ఏదైనా పారాయణ చేస్తే బెటర్ కదా, నాకు ఈ జపం చేస్తే కళ్ళు మూసుకుని నాకు అన్ని గుర్తొచ్చేస్తుంటాయి, ఇవన్నీ గుర్తుగా మర్చిపోతున్నాను అని చెప్పి పారాయణలు చేస్తాం అని చెప్పేసి అంటే పారాయణలు చేస్తుంటారు. అందుకే మన కుంభరాశి వాళ్ళు తీసుకుంటే ఇల్లాలని అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు తీసుకుంటే వాళ్ళకి ఏది అనుకూలంగా ఉందో అది చేస్తుంటారు. 10 మంది చెప్పేది వాళ్ళు ఏం చేయరు. వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అది నాకు ఇది కంఫర్ట్ జోన్ అది చేస్తుంది. ఎందుకంటే గురుతత్వం ఉంటుంది వాళ్ళకి కొంచెం, అంటే ధనస్థానం ఏదైతే గురువు వారు కదా, వాళ్ళు అనుకున్నది ఏదైతే కంఫర్ట్ జోన్ అనిపిస్తుందో ఆ జోన్ లోకి వెళ్ళి ఆ జోన్ ని వాళ్ళు ఎంచుకుని వస్తారు. ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ గా వెళ్ళింది అనుకోండి, భర్త కష్టపడుతున్నా తెలిసినా సో భర్తకి సాయంగా నేను ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకోదు ఈమె. పాప ఆయన కష్టపడి వస్తారు కనుక ఆయనకి వేడివేడిగా కాఫీ కలిపి పెడదాం, రాగానే కాస్త మంచిగా ఇద్దాం, ఏమండి కాఫీ తాగండి. అదే మా వారు చాలా కష్టపడుతుంటారు, పాప ఎంత కష్టపడతారో కుటుంబానికి, చాలా ఆయన భుజాన్ని వేసుకుని కష్టపడతారు అని పొగుడుతూ ఉంటుంది తప్ప నేనేగా ఉద్యోగం చేసి నేను సంపాదిస్తానని చెప్పదు. ఇది చాలా తక్కువ అనమాట. ఇది కుంభరాశి తత్వం. అంటే మనం దీన్ని సింపుల్ గా నేను చెప్పానంటే చాలా వరకు ఇలా ఉంటారు. అలా అబ్బాయిలు అంటే వైఫ్ కష్టపడి సంపాదించాలని రూల్ ఉండదు, వాళ్ళు సంపాదించుకుని వస్తారు. ఇంట్లో వైఫ్ చెప్తామాట, నేను సంపాదించవచ్చు లోపు నువ్వు అన్ని చెక్కబడి ఇంట్లో అంతా ఇవన్నీ నువ్వు చేసుకోవాలి, ఇదంతా నీ బాధ్యత, ఇది నీకు ఉద్యోగం ఎలాంటిది, ఈ ఉద్యోగం నువ్వు సరిగా చేసుకోవాలనుకో మన జీవితం అదృష్టంగా ఉంటుంది అని చెప్పేస్తుంటారు. ఇలా కొంచెం సెల్ఫ్ మేడ్ మెంటాలిటీతో ఉంటారు. కొంచెం కుంభరాశి వాళ్ళని మకర రాశి వాళ్ళకంటే బెటర్ లైఫ్ ని తొందరగా ఫాస్ట్ గా ఒక 30 years లోపు నుంచి వీళ్ళు స్టార్ట్ అవుతుంది బ్రహ్మాండంగా. రైట్. ఏ లగ్నాలు పడితే గనుక ఇంకా బ్రహ్మాండం అనుకోవచ్చు అండి మకరానికి, కుంభానికి? మకరానికి, కుంభానికి లగ్నాలు వైజ్ తీసుకుంటే మకర రాశి వాళ్ళకి కర్కాటక లగ్నం ఓకే చాలా బాగా కలిసి వస్తుంది. అంటే కొంచెం ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉండడము, దానికి ఎమోషన్ కి లాగిన్ అవ్వడము, ఆ ఎమోషన్ ని చెయ్యాలి, ఇది నేను వెళ్లాల్సిందే అని చెప్పి తత్వం రావడము, ఇది కొంచెం ఆకర్షణ శక్తి పెరగడము జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి సింహ లగ్నం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే సింహ లగ్నం ఉంటేనే వీళ్ళు కొంచెం ఆ సెల్ఫ్ మెంటాలిటీ నుంచి అందరికి పెట్టేస్తాయి. సో మనం అందరినీ కలుపుకోవాలి, అందరినీ కలుపుకుని తీసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి అని నేను అనుకుంటున్నాను. అది నాకు బాగుంటుందని చెప్పేసి కాంబినేషన్ కూడా. ఏ దేవతారాధన ఖచ్చితంగా జీవిత పర్యంతం వీళ్ళు చేయాలండి? మకర రాశి వాళ్ళైతే ఖచ్చితంగా వీళ్ళకి గురువు ఆరాధన అంటే దత్తాత్రేయ స్వామిని కానీ, శ్రీపాద వల్లభులు కానీ, సాయిబాబా కానీ ఎక్కువగా ప్రార్థన చేస్తుండాలి. కుంభరాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని ఖచ్చితంగా ఆరాధన చేయాలి. ఓకే. ఖచ్చితంగా ఇంకా తిరుగుండదు. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ ని తెలియజేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మేష అండ్ వృశ్చిక ఈ 2 రాశులకి అధిపతి కుజుడు, దానికి సంబంధించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.